హలో ఫ్రెండ్స్, నేను రాజు మీర్రావు. మన జగన్మోహన్ రెడ్డి 2.4 అంటే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీటింగ్లో ఆయన ఒక మాట చెప్పారు. ఇకపై నన్ను 2.0గా జగన్మోహన్ రెడ్డి 2.0గా మీరు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి 2.4 అంటే ఏదో అద్భుతాలు క్రియేట్ చేస్తాడని కాదు. వాళ్ళ తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన 2003 నుంచి 2009 మరొకసారి గెలిచేపటి వరకు అంటే ఆయనతో ట్రావెల్ అయినటువంటి పాత నాయకులందరినీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన దగ్గర తెచ్చుకుంటున్నారు. అలా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎంపీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన చాలాసార్లు ఎంపీగా చేశాడు. ఆయన కూడా వైఎస్ఆర్ సిపిలో చేరబోతున్నాడు. అలాగే శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశాడు. త్వరలోనే వైఎస్ఆర్ సిపిలో చేరబోతున్నట్లు తెలుస్తాము. ఇక ఇదే కాకుండా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారితో ఎవరైతే చాలా చనువుగా క్లోజ్గా ఆయనకు దగ్గరగా ఉన్నారో, ఆయన ఏది చెప్పినా శిరసావహించి పనిచేశారో వాళ్ళందరినీ ఇప్పుడు ఆయన దగ్గరికి చేర్చుకోబోతున్నారు. అలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు వాళ్ళ చెల్లి ఎవరైతే షర్మిల ఉన్నారో ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధ్యక్షురాలు. ఇప్పుడు ఆమెతో వాళ్ళకు సఖ్యతగా లేదు, ఈమె డామినేషన్ ఎక్కువైపోయింది అనే ఉద్దేశంతో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారంట. అలా ఈయన కూడా వాళ్ళందరిని పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీని కాస్త వైఎస్ఆర్సీపీలా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి 2.0 అనే మాట వినబడుతుంది. ఇక ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు కూడా కంటిన్యూ చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉన్నాయి. ఈసారి ఓదార్పు యాత్ర కాకుండా కార్యకర్తల క్షేమం కోసమో యోగం కోసమో అంటూ ఒక టైటిల్ ఏదో వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ బాటలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రోడ్ల మీద నడవడం, మళ్ళీ ఆ ముద్దుల కార్యక్రమాలు జరగబోతున్నట్లుగా సెటైర్లు కూడా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో నాయకులు ఉండడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. మళ్ళీ గెలుస్తాడో లేదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళీ 30 సంవత్సరాలు మనమే ఒక్కసారి గెలిస్తే అధికారంలోకి వస్తున్నామని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నా కూడా జనాలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి జనాలకు మాత్రం అంత కాన్ఫిడెన్స్ లేదనేది వినబడతా ఉంది, ఇంటర్నల్గా వినబడతా ఉంది. అందుకే ఇవాళ కార్యకర్తల్ని మళ్ళీ నచ్చజెప్పడం కోసమో లేకుంటే కార్యకర్తలకు నేనున్నాను అనే ఒక భరోసా ఇవ్వడం కోసం ఈయన మళ్ళీ కార్యకర్తల కోసం జగనన్న బాట అంటూ ఏదో చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అనేది తెలుస్తున్న విషయం.